హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ 2021లో విడుదలై సంచలన విజయం సాధించిన హాలీవుడ్ మూవీ జూన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం $407 మిలియన్ల సంపాదించింది. జూన్ పార్ట్ 2 కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సిరీస్కి వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. టాబు ఇటీవలే క్రూతో మంచి విజయాన్ని దక్కించుకుంది. కరిష్మా కపూర్ కృతి సనన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని తన నటనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించింది. ఇప్పుడు డ్యూన్ సిరీస్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో మెరవబోతోంది. ఇది ఆమెకి మంచి అవకాశం అని చెప్పవచ్చు. తను ఎలా నటిస్తుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుండగా మ్యాక్స్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫీమేల్, మార్క్ స్ట్రాంగ్, బెడ్ అనోకా, క్రిస్ మాసన్, జోది మే మరియు జోష్ హ్యూస్టన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1982లో వచ్చిన బజార్ అనే చిత్రం ద్వారా టాబు సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మాత్రం 1991లో విక్టరీ వెంకటేష్తో వచ్చిన కూలీ నంబర్ 1తో పరిచయం అయింది. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, అందరివాడు లాంటి సినిమాల్లో నటించి జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న టాబు ఇప్పటి వరకు హిందీతో పాటు ఇతర భాషల్లో కలుపుకొని సుమారు 50 సినిమాలకి పైగానే చేసింది.